ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫాలియస్ నారిమన్ మృతి కలిచివేసింది పీఎం మోదీ. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి. సిద్దిపేటలో గర్ల్స్ హైస్కూల్ని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అభివృద్ధి. ఎమ్మెల్యే హరీష్ రావు. జగన్ విష సంస్కృతి కుటుంబాలకు పాకింది. పవన్ కళ్యాణ్. సహనాన్ని కోల్పోయి మీడియాపై సీఎం జగన్ దాడులు. చింతామోహన్. భారత ప్రఖ్యాత న్యాయనిపుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలియస్ నారిమన్ 95 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. అత్యుత్తమ న్యాయవాదులతో నారిమన్ ఒకరిని మోదీ పేర్కొన్నారు. సామాన్య పౌరుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. అత్యుత్తమ న్యాయవాదులు మేధావులతో ఒకరు పాలి నారిమన్. సామాన్య పౌరులకు న్యాయం జరిగేలా తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మృతి నన్ను కలిచివేసింది. ఆయన కుటుంబం, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని మోదీ తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను అవలంబిస్తున్న విష సంస్కృతిని కుటుంబాలకు కూడా వ్యాపించేలా చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. సొంత చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ప్రజలకే న్యాయం చేస్తారని ప్రశ్నించారు. భీమవరంలో జన సైనికులతో పవన్ కళ్యాణ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులాల మధ్య సఖ్యత లేకపోవడంతో జగన్ దగ్గర దేహీ అనాల్సి వస్తుందని, జగన్ దగ్గర అధికారం ఉంది, అందుకే ఆయన చెప్పిందే వేదంలా పరిస్థితులు ఉన్నాయి, వీటిని మార్చాలి. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కి బుద్ధి చెప్పడం తథ్యం. అణగారిన కులాలు అభివృద్ధి సాధించాలంటే దాని అర్థం ఇతర కులాలను తొక్కేయడం కాదు, అన్ని కులాలకు సాధికార దిశగా తీసుకెళ్లడం. రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ అవసరం. కొత్త తరం వారికి అవకాశం ఇవ్వాలంటే ఇది తప్పదు. జనసేన కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తుంది. దళితుల్ని చంపిన వ్యక్తి జైలు నుంచి వస్తే 10,000 మందితో ఊరేగించారు. నేను 2016 నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను. ఇద్దరు సెట్టిబల్జలకి కాపులకి పడదని ఏంటి, అసలు ఎందుకు పడాలి, ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ ఆలోచించి ఎందుకంటే నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు. పచ్చబొట్లు పొడిపించుకునే అభిమానులు, గుండెల్లో పెట్టుకునే అభిమానులు. 2016-17 పోరాట యాత్ర చేస్తున్నప్పుడు పాయకరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు యువకులు చనిపోయారు. నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే సెట్టిబల్జి కులానికి చెందిన నా అభిమాని, రజక కులానికి చెందిన అభిమాని. నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాడిని. నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను, కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు. నేను అందరి కోసం పెట్టాను పార్టీ. ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను, ఏది ఆకట్టుకునేలా మాట్లాడను, ఏది సరైందో నేను అదే మాట్లాడతాను. ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం, సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం, చెప్పడం. నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి సెట్టిబల్జులకి గొడవలు తగ్గాలని నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాని మీద ఒక హెవీగా ఆలోచించకండి. కూర్చొని సమన్వయపరచడం, మాట్లాడటం, మెత్తగా మాట్లాడటం, సమస్యలుంటే బయటికి తీసుకురావడం. ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడో ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్ అని సెట్టిబల్జుల యువకుడు, అలాగే గంధం పల్లం రాజుని కాపు కులానికి చెందిన యువకులు, అలాగే బాలయోగి గారి అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు, అలాగే ఈ చిక్కాల గణేష్ గారు, వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు సెట్టిబలిజలకు ఆహ్వానం పలుకుతున్నాం అని చెప్పి మైత్రి భోజనాలు, కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే
నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే, అందుకు నేను ఆ హక్కును చేర్చుకున్నాను. భావితరానికి కావాల్సిన నాయకులు కులాలని విడగొట్టేవాళ్ళు కాదు, కులాల్ని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేవాడు. నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి, హక్కును చేర్చుకోవడానికి, కొంతమంది తెలుగు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరి పక్కన. టీడీపీ ఎంత విష ప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు. రికార్డు స్థాయిలో గెలవడానికి మనం ఇంతలా కష్టపడుతున్నామని ప్రజలకు తెలియజేసే బాధ్యత మనపై ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మళ్ళీ ఎవరు రావాలంటే ఈ ప్రభుత్వం రావాలా. పునాదులు అయినాయి, బేస్ మట్టం అయింది, పైకి వచ్చింది, పైన సూపర్ స్ట్రక్చర్ రెడీగా ఉంది. ఒక పెద్ద స్కై స్క్రాపర్ అంటే ఆకాశ హార్మ్యానికి కావాల్సినంత టవర్స్ నిర్మాణానికి రెడీ చేశారు. ఇప్పుడు ఏమాత్రం ఏమర్పాటు అయినా కూడా ఇది ఇక్కడే ఆగిపోతుంది. ఇంకా దాన్ని ఆ బేస్మెంట్ మీద వాళ్ళ సొంతం కట్టుకోవడానికి, సొంతం భవనాలు కట్టుకోవడానికో ఇంకా ఏ రకంగా చేయాలనేది టీడీపీ కాల్చుకోండి. దోపిడీ ఎట్లా చేయాలా, ఎట్లా దోచుకోవాలన్నదా ఇది కళ్ళ ముందు కనపడేది. ఇది 27% మంది అందరూ ఇప్పుడు. అందుకే తెలుగుదేశం పార్టీ ఎంత అబద్ధ ప్రచారం చేసినా, ఆయనతో పాటు ఉండేవాళ్ళు ఆ మీడియా ఎంత విష ప్రచారం చేసినా, కల్పనలో అబద్ధాలతోనే వాళ్ళు ఏమేమి చేసేదన్నా, అవి ఆ పత్రికలకు వాస్తవం తెలియని కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, సమాజంతో అసలు రూట్స్ పోలేని వాళ్ళకేమో ఎక్కుతాయేమో కానీ ఓట్లు వేయని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి రియల్ గ్రౌండ్ గ్రాస్ రూట్స్లో ఉన్న ప్రజలకు తెలుసు అది కాదు వాస్తవం. మా బతుకుల్లోనే ఇంత మార్పు వచ్చింది కాబట్టి ఆయన చేసి మాకే ఉపయోగపడుతున్నాయని వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత చేసినా అది కిందికి సింక్ కావాలి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఊదర కొట్టడం ముందు మనం కిందికి పోయి వాళ్ళకి తట్టి లేపు. రిస్క్ ఇటు పోతే రిస్క్. ఆల్రెడీ మంచి బాటలో నడుస్తున్నాం, ఇది పక్కాగా నడవాలి. మనం మళ్ళీ ఇక తిరుగులేని ఈసారి దెబ్బ కొట్టాలి. 175 టార్గెట్ పెట్టుకోవాలి. అందుకోసం నేను ఇంత శ్రమపడతాలో మీ దగ్గరికి వస్తున్నామని చెప్పండి. గెలవడం మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు తిరగాల్సిన అవసరం లేదు. 110 120 అయితే ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయడానికి, గుద్దడానికి రెడీగా ఉన్నారు జనం కూడా. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మిగిలినది ఎట్లా చేయాలనేదే మనం. పాస్ కావడము, ఫస్ట్ క్లాస్ రావడం అనేది ఇష్యూ కాదు. స్టేట్ ఫస్ట్, నేషనల్ ఫస్ట్ రావడానికి ఎట్లయితే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్, ఆ అడిషనల్ ఎఫర్ట్ మనం చేయాలి. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వ సహకారంతో టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆర్టీసీ బస్సులు అమ్మవారి గద్దెలకు అతి దగ్గరలో వెళ్తాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా వరదేవతలను దర్శించుకోవచ్చు. ముఖ్యంగా ఈసారి మహాలక్ష్మి పథకం ఉండడంతో ఎక్కువ మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు వస్తారని చెప్పి మనము అంచనాతోనే ఈసారి మన బస్సెస్ కావచ్చు, క్యూ లైన్స్ కావచ్చు, పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, అకామిడేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా మనం ఎక్కువ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఆశీస్సుని పొందాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని బస్సెస్ మనము విడ్రా చేయడంతో కొంత బస్సెస్ కూడా తక్కువ ఉండొచ్చు. ప్రజలందరూ కూడా మా డ్రైవర్సు, కండక్టర్సు, మా సిబ్బందితో కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ జాతర వచ్చే భక్తులకు నేను తెలియపరిచేది ఏమంటే, మన బస్సెస్ ద్వారా వస్తే, మా బస్సెస్లో ప్రయాణిస్తే వాళ్ళు గద్దె దగ్గర దాకా పోవచ్చు. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మా టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మీరు చాలా సంతోషంగా, సంభ్రమంగా మన దర్శనం చేసుకొని మీ తిరుగు ప్రయాణం మా బస్ ద్వారా పోవచ్చు. సిద్దిపేట పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. 50 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం చేసుకున్నామని ఆయన అన్నారు. రాబోయేది మొత్తం కంప్యూటర్ యుగమే అని, విద్యార్థులందరూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. విజయనగరం ఖాదర్ నగర్లో వింటారు సార్. ఉదాహరణ ఇప్పుడు అమ్మాయి పాట పాడింది చేస్తున్నారు సార్, విశ్లేషించి పిల్లలకు వివరించిండ్రు. అందుకే మీరంటే మాకు చాలా అభిమానం సార్. మన ఇందిరానగర్ స్కూల్లో స్టార్ట్ చేసినాం. ఫ్యూచర్ అంతా కంప్యూటర్సే పెట్టాలి. యూ మే బి ఏ డాక్టర్, యూ మే బి ఏ ఇంజనీర్. వ్యవసాయం కూడా కంప్యూటర్తో అనుసంధానమైంది.
వైద్యము కంప్యూటర్తో అనుసంధానమైంది, వ్యాపారము కంప్యూటర్తో అనుసంధానమైంది. అంటే మనుషుల జీవన విధానమే కంప్యూటర్తో లింక్ అయి కూర్చున్నది ఈ మధ్యకాలంలో. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగినా కొద్దీ మీరు ఏం చేసినా కంప్యూటర్ మీద కొంత అవగాహన అనేది పిల్లలకు అవసరం. ఇంజనీరే కావాల్సిన అవసరం లేదు, మనము సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాల్సిన అవసరం లేదు. బట్ మీరు వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, మీరు డాక్టర్ అయినా, ఇంకే బిజినెస్ చేసినా, ఏ వృత్తిలో ఉన్నా కంప్యూటర్ పరిజ్ఞానం అనేటువంటిది మనుషులకు జీవన విధానంలో భాగమైపోయినటువంటి పరిస్థితి. సో అందువల్ల కంప్యూటర్ మీద మినిమం నాలెడ్జ్ తెలియదు. కానీ ఇవాళ కంప్యూటర్ లేకుంటే జీవనమే గడవని పరిస్థితి వచ్చింది. సో అందువల్ల మీకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది మీ భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడాలి. ఇదేదో కార్పొరేట్ స్కూళ్ళకో ప్రైవేట్ స్కూళ్ళకే పరిమితం కావద్దు. పేదలు చదువుకునే మా గర్ల్స్ హై స్కూల్లో కూడా ఆ వసతి మీకు రావాలని ఈ 50 లక్షల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. కూడా బాగా కష్టపడుతున్నారు. మంచి కోఆపరేషన్ మా ఉపాధ్యాయుల నుంచి కూడా నాకు అందుతా ఉంది. ఈ స్కూల్ నుంచి కూడా లాస్ట్ టైం SSCలో 99% రిజల్ట్ వచ్చింది ఈ స్కూల్లో, 99. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈసారి 100% ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. సో మరి 10/10 చేస్తున్నారా? సో నాకు ఈసారి పోయినసారి 99 వచ్చింది, ఈసారి 100% రిజల్ట్ నేను గర్ల్స్ హై స్కూల్. చాలా సంతోషం. చూస్తూ ఉండగానే మన గర్ల్స్ హై స్కూల్ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం గర్ల్స్ హై స్కూల్కి వస్తే వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి పెచ్చులూడు పడతా ఉంది. ఎప్పుడు పెచ్చులూడు మీద పడుతుందో అనే పరిస్థితిలో గర్ల్స్ హై స్కూల్ ఉండేది. లోకల్ ఎమ్మెల్యేగా నన్ను పిలిచి, చూడండి సార్ మా స్కూల్ పెచ్చులూడు పడతా ఉంది, పిల్లలు భయపడుతున్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయంటూ తిరుపతిలో నందిగుడిలో నిరసన చేపట్టారు. అనంతపురం, కర్నూలులో మీడియాపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ సహనాన్ని కోల్పోయి మీడియాపై దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఈనాడు ఈ పత్రికల పైన మరి చర్యలు, వాళ్ళని కొట్టడం, తిట్టడం ఇది తప్పు. చర్యలను నేను ఖండిస్తున్నాను. ముఖ్యంగా మరి సహనాన్ని కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, సహనాన్ని కోల్పోతున్నాడు, మీడియా పైన పడుతున్నాడు. మీడియా ఏం చేస్తుందయా? ఉన్న విషయాలను బయట పెడుతుంది. మీడియాకు నువ్వు భయపడి కొడితే ఏమవుద్ది? కొంచెం తెలివి తెచ్చుకొని మీడియాని గౌరవించమని, నీ తప్పులుంటే ఎత్తి చూపుతారు, నువ్వు తప్పులు చేయబాకు. బటన్ నొక్కి పేద వర్గాలకు డబ్బులు పంచినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని ఏపీ ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి విశ్రాంత IAS పివి రమేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల స్థాపన జరగాలన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితిపై గుంటూరులో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒప్పందంతో తీసుకున్న అప్పు 4,4,85,4,000 కోట్లు అయినట్లయితే ఈ గత సంవత్సరంగా ఇప్పటి వరకు 84,000 కోట్లు, అంటే అది 5,68,000 కోట్లకి ప్రభుత్వ అప్పు చేరింది. ఇది కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకున్న అప్పులు అన్నీ కలుపుకుంటే అవి కూడా ఇంచుమించు 1,50,000 పైచిలుకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు వాటికి ఏమీ ఎసెట్స్ లేకుండా, రెవెన్యూస్ లేకుండా తీసుకున్నవి 1,00,000. ఆదిలాబాద్ జిల్లా బౌత్ నియోజకవర్గంలో మొదలైన విజయ సంకల్ప యాత్ర నేరడిగుంట టోల్ ప్లాజా వద్ద బండి సంజయ్కు గజమాలతో ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు సుమారు 1000 బైకులతో బైక్ ర్యాలీ. ఫాలియస్ నారిమన్ మృతి కలిచివేసింది పీఎం మోదీ.
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి. సిద్దిపేటలో గర్ల్స్ హైస్కూల్ని కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అభివృద్ధి, ఎమ్మెల్యే హరీష్ రావు. జగన్ విష సంస్కృతి కుటుంబాలకు పాకింది, పవన్ కళ్యాణ్. సహనాన్ని కోల్పోయి మీడియాపై సీఎం జగన్ దాడులు, చింతామోహన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.